హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రేమ్ బై ఫ్రేమ్ తెలుగు. ఈ వీడియో చూసే వాళ్ళు ఈ వీడియోని పూర్తిగా అయితే చూడండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మీలో ఎంతమంది ఇరుముడి మూవీ చూశారు, మీకు ఎలా అనిపించింది, మీకు అనిపించిన బెస్ట్ థింగ్స్ ఏంటో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. సో ఈ వీడియోలో మనం మూవీ యొక్క రివ్యూ, ఇప్పుడు దాకా సినిమా ఎంత కలెక్ట్ చేసింది, ఎంత కలెక్ట్ చేయొచ్చు అనేది గురించి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ సినిమా రిలీజ్ అయ్యి ఆల్రెడీ 3 days అయిపోయింది. నేను నిన్నే ఈ సినిమా చూశాను అనమాట. సో ఇప్పుడు దాని గురించి నా థాట్స్ అయితే చెప్తాను. సో ఫస్ట్ ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం. ఇందులో ప్లస్ పాయింట్ వచ్చేసరికి బిగ్గెస్ట్ చేంజ్. రవితేజ గారు ఇంతకుముందు తీసిన సినిమాలు ఏదైతే రీసెంట్ టైంలో వచ్చినాయో అవన్నీ మాస్ మసాలా లాగా ఉంది. కాకపోతే ఈ సినిమాలో ఏంటంటే ప్యూర్లీ యాక్టింగ్ మీద అండ్ స్టోరీ మీద, యాక్టింగ్ మీద ఆధారపడి ఉందన్నమాట. సో అటువంటి సబ్జెక్ట్ ఎంచుకున్నందుకు రవితేజ గారిని మనం కొత్తగా కనిపిస్తున్నారు. సో ఇందులో రవితేజ గారి యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. సో రవితేజ గారికి యాక్టింగ్ స్కోప్ ఉన్న స్టోరీస్ ఇస్తే అలా యాక్ట్ చేయగలరు, ఈ సినిమాతో అయితే నిరూపించారనమాట. అండ్ రెండోది వచ్చేసరికి కెమెరామ్యాన్ యొక్క టేకింగ్ చాలా బాగుంది. సెట్స్ అయినా కానీ అవి న్యాచురల్గా ఒక ఊర్లో జరుగుతున్నట్టే, పిల్లేరు ఏదో ఆ ఊరు ఉంది కదా సంథింగ్, ఆ ఊర్లో అలాగే ఉందేమో అనిపించేలాగా పిక్చరైజేషన్ అయితే చాలా చాలా బాగుంది. అండ్ ఆర్ట్ డైరెక్టర్ కూడా మంచిగా సెట్ చేశాడనమాట. అండ్ ఇంకోటి వచ్చేసరికి మ్యూజిక్ బాగానే ఉంది. అండ్ అయ్యప్ప స్వామి సాంగ్ ఉంది కదా, సో అదొక ప్లస్ పాయింట్. అండ్ ఇందులో అయ్యప్ప స్వామి డివోషనల్ పాయింట్ ఎత్తుకోవడం కూడా ఈ మూవీకి ఒక ప్లస్ పాయింట్. అండ్ ఇంకోటి ప్యూర్లీ ఇది ఫ్యామిలీ డ్రామా అనమాట. సో ఫ్యామిలీ ఆడియన్స్కి ఇది బాగా నచ్చిద్ది. అండ్ మాస్ మహారాజా గారి ఫ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళలో కొంతమందికి నచ్చకపోవచ్చు, కానీ ఫ్యామిలీ ఆడియన్స్కి నచ్చిద్ది. నేను నిన్న చూసాను ఆ క్రౌడ్ అనేది. గుంటూరులో అన్ని థియేటర్లు హౌస్ఫుల్, ఫోర్ షోస్. సో ఆ రేంజ్లో అయితే ఉంది. సో ఇది ఫ్యామిలీ ఆడియన్స్కి బాగా ఆకట్టుకునిద్ది. సో ఇన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి సినిమాకి మంచి కలెక్షన్స్ అయితే రాబోతాయి. అండ్ ఇందులో మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి, అంటే నాకు అనిపించిన మైనస్ పాయింట్స్. సో అవేంటంటే, ఫస్ట్ మైనస్ పాయింట్ వచ్చేసరికి స్టోరీ కొత్తదేం కాదు, ఆల్రెడీ ఇటువంటి స్టోరీలు చాలా ఉన్నాయి. సో కొత్తగా చెప్తే బాగుండేదేమో, అంటే స్లైట్లీ చేంజ్ చేసినా కానీ చాలా బాగుండేది. కానీ నార్మల్ స్టోరీ, అంతకుముందు చూసిన స్టోరీనే. సో స్టోరీలో నాకు అంత కొత్తగా ఏం అనిపించలేదు. అండ్ స్క్రీన్ ప్లేలో మిక్స్డ్ ఉంది నాకు. ఫస్ట్ ప్లస్ పాయింట్లో ఒకటి చెప్పటం మర్చిపోయాను. స్క్రీన్ ప్లేలో ఒక పాయింట్ అయితే నచ్చిద్ది నాకు. మూవీ ఎక్కడైతే మొదలైద్దో అక్కడే ఎండ్ అయ్యిద్ది. అట్లాంటివి నాకు చాలా ఇష్టం. సో అవి చాలా బాగుంటాయి, థ్రిల్ని ఇస్తాయి అన్నమాట. సో అలాగా అందులో పాయింట్ బాగుంది. కానీ మిక్స్డ్ ఎందుకు వచ్చిందంటే, అదే పాయింట్ని వాళ్ళు ఆ పాయింట్ మీద తీసుకెళ్ళకుండా మధ్యలో కట్ చేసి వేరే విధంగా డ్రైవ్ చేశారనమాట. సో అది డైరెక్టర్ చాయిస్, అలా చెప్పాలనుకున్నాడు. కానీ అది నాకెందుకు అంత కనెక్ట్ అవ్వలేదు, అది మైనస్ పాయింట్ అనిపించింది. అండ్ ఇంకోటి ప్రిడిక్టబుల్ స్టోరీ. ఆల్రెడీ ఇందులో ప్రిడిక్ట్ చేసేయచ్చు ఆ క్యారెక్టర్స్ హావభావాలతో, ఓకే వీళ్ళే చేసుంటారు, ఓకే నెక్స్ట్ ఇతనే కావాలని తప్పక చేసుంటాడు అనే సిచ్యువేషన్లో మనకు తెలిసిపోయింది అనమాట. అక్కడ మెయిన్ స్టోరీ పాయింట్ కూడా తెలిసిపోద్ది. సో ప్రెడిక్టబుల్గా ఉంటుంది అనమాట. కాకపోతే మధ్యలో కొంచెం మనల్ని మరిపించడానికి చేసే స్క్రీన్ ప్లేలో కొన్ని బాగున్నాయి. సో అందుకని మిక్స్డ్ స్క్రీన్ ప్లే వచ్చేసరికి నాకు అంతగా 50-50 అనమాట. అండ్ ఇంకోటి, హీరోయిన్ మదర్ క్యారెక్టర్కి అంత స్కోప్ లేదు. అండ్ ఇంకో మైనస్ పాయింట్ వచ్చేసరికి, ఒక పాయింట్ మీదే ఒక విషయాన్ని వాళ్ళ నాన్నకి చెప్పకూడదు, చెప్పాలనుకునే దగ్గర చెప్పడానికి చాలా వేస్ ఉంటాయి, కానీ ఆ వేనే ఉంది అని నిరూపించడానికి డైరెక్టర్ ఫెయిల్ అయ్యాడనమాట. ఎన్నో వేస్ నుంచి ఆ విషయాన్ని చెప్పొచ్చు, కానీ ఆ ఒక్క పాయింట్ మీదే చెప్పాలని వెయిట్ చేయడం అనేది అంత కనెక్టివిటీగా, అంత లాజిక్గా లేదు. ఎందుకంటే బేసిక్గా ఈ స్టోరీ వచ్చేసరికి లాజికల్గా థ్రిల్లర్ కాబట్టి పాయింట్ టు పాయింట్ ఇక్కడ తీసుకుంటూ వెళ్ళాలి కదా. సో అలాంటప్పుడు ఆ పాయింట్ ఎందుకు మిస్ అయ్యారు. అండ్ ఇందులోనే మళ్ళీ దీన్ని కంటిన్యూ మైనస్ పాయింట్ ఇంకోటి ఏంటంటే, అంత జరుగుతున్నా కానీ ఆ ఏరియాలోకి పోలీసులు అనేవాళ్ళు రారు. అది రానియకుండా చేసేది చూయించవచ్చు, అది చూయించడం మిస్ అయ్యారనమాట. నేను గట్టిగా రాసుకున్నాను అది. ఎస్, ఆ పాయింట్ని మనం ఎందుకు రానివ్వట్లేదని కూడా చూయించవచ్చు బ్యాక్ స్టోరీలో. సో అదైతే డైరెక్టర్ మిస్ అయ్యాడు. సో ఇవి మైనస్ పాయింట్స్. ఇవి ఫ్యామిలీ ఆడియన్స్కి అంత పెద్దగా పట్టించుకోరు, మోస్ట్లీ ఎమోషన్స్తో చూస్తారు కాబట్టి
సినిమాకైతే ఎటువంటి ప్రాబ్లం లేదు. సినిమా చాలా చక్కగా ఆడుతుంది. సో, ఇప్పటిదాకా ఈ ప్లస్ పాయింట్స్, మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడుకున్నాం. ఇవి నా థాట్స్ అనమాట. ఇప్పుడు కలెక్షన్స్ గురించి మాట్లాడుకుందాం. నిన్నటి వరకు 3 డేస్ కలెక్షన్ వచ్చేసరికి 80 సీఆర్ అయితే ఆ రీజనల్ ఫిల్మ్ ఫాస్టెస్ట్ 80 సీఆర్ అనేది ఏసుకున్నారనమాట పోస్టర్. సో, మ్యాక్సిమం అది కౌంటబుల్ నిజంగానే వచ్చుండొచ్చు. సో, రవితేజ గారి కెరియర్‌లోనే బిగ్గెస్ట్ కలెక్షన్ దిశగా అయితే ఇది ఎళ్ళొచ్చు. 'టాక్సిక్' రావటానికి ఇంకా 3, 4 డేస్ ఉంది. ఈలోపు ఇది మ్యాక్సిమం నాకు తెలిసి ఒక 150 సీఆర్ టు 200 నియర్ ఉంటది. ఎందుకంటే మనకి యూఎస్ నుంచి కూడా మంచి కలెక్షన్స్ వస్తున్నాయి కాబట్టి 1 మిలియన్ ఆల్రెడీ సోల్డ్ అయినాయి కాబట్టి. సో, ఇది 150 సీఆర్ ఖచ్చితంగా అయితే టచ్ చేద్దాం అనుకుంటున్నాను. సో, కలెక్షన్స్ పరంగా కూడా నో ప్రాబ్లమ్ బాగా అయితే ఆడుతుంది. సో, ఓవరాల్‌గా మనం ఫ్రేమ్ బై ఫ్రేమ్ ఇచ్చే మిర్చీస్ ఎన్నంటే 3.1 మిర్చీస్ అయితే ఇవ్వబోతున్నాం ఈ సినిమాకి. సో, మీరెన్ని మిర్చీస్ ఇస్తారో కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.